హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ ఊరడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ ఊరడి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వ గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. ఇది ఒక గుడ్ న్యూస్ కింద చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. కేంద్ర ప్రభుత్వం యొక్క సిఎస్ఆర్ సంస్థలో మనకు ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు. వీటికి సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతము, ఖాళీలు వంటి పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతో పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకి నోటిఫికేషన్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నుంచి విడుదలైన నోటిఫికేషన్. రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ 1 అనే ఉద్యోగాలకు సంబంధించి 18/8/2026 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యి 17/9/2026 వరకు లాస్ట్ డేట్గా ఉంది. ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ 1942లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఒక అటానమస్ బాడీ. కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. సో దీనికి సంబంధించి మనకు చాలా రాష్ట్రాల్లో సంస్థలు ఉన్నాయి వీటికి సంబంధించి అనుబంధంగా. సో దీనిలో మనకు టెక్నీషియన్ 1 గ్రూప్ 2 కింద మనకు 43 వేకెన్సీలు అనేటివి ఉన్నాయి. ఆ 43 వేకెన్సీలకు సంబంధించి అన్రిజర్వ్డ్ 19, ఓబీసీ 11, ఎస్సీ 6, ఎస్టీ 3, ఈడబ్ల్యూఎస్ 4 ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రూప్ సి ఉద్యోగాలు. 19,900 నుంచి స్టార్ట్ అవుతుంది. పే మ్యాట్రిక్స్ వచ్చేసి 28 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ కూడా ఉంటుంది. దానికి సంబంధించి మనము ఎలిజిబిలిటీస్ చూసుకున్నట్లయితే ముందుగా 21 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లో కోపా ట్రేడ్కి సంబంధించి ఉన్నాయి. కోపా అంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కింద ఎస్ఎస్సి 10th క్లాస్ స్టాండర్డ్, ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ విత్ సైన్స్ సబ్జెక్ట్స్ విత్ మినిమం 50% మార్క్స్ అండ్ ఐటీఐ సర్టిఫికేట్ or national state trade certificate in computer operator and programming or SSC 10th class with minimum 50% marks and 2 years full time experience as an apprentice trainee from recognized institution in a computer operator and computer programmer assistant teacher. లేదా 10th class పాస్ అయ్యి 55% మార్క్స్, 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఇన్ ఏ మినిస్ట్రీ, డిపార్ట్మెంట్, ఆర్గనైజింగ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, అటానమస్ బాడీ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇచ్చారు. సో వాటికి సంబంధించి చూసుకోవచ్చు. అదేవిధంగా 7 పోస్టులు వచ్చేసి డిటిపిఓ కింద ఉన్నాయి. డెస్క్టాప్ పబ్లిషర్ ఆపరేటర్ కింద. దీనికి సంబంధించి 10th క్లాస్తో పాటుగా డెస్క్టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ కింద 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తోనన్నా అప్రెంటిస్ చేసి ఉండాలి, లేదా 3 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్తోనన్నా డెస్క్టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ కింద వర్క్ చేసి ఉండాలి. ఇంకా 5 పోస్టులు వచ్చేసి మనకు సిహెచ్ఎంఎం కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్క్ మెయింటెనెన్స్కి సంబంధించి ఆ ట్రేడ్కి సంబంధించి ఇచ్చారు. 10th క్లాస్ పాస్ అయ్యి ఐటీఐ సిహెచ్ఎన్ఎంతో ఉండాలి, లేదా 2 years అప్రెంటిస్షిప్తోని ఇదే ప్రోగ్రాంలో ఉండాలి, లేదా 3 years ఎక్స్పీరియన్స్తో అనేది ఉండాలి. అదేవిధంగా ఎంఎల్టీకి సంబంధించి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఐటీఐతో పాటుగా ఎంఎల్టీ టెక్నీషియన్ అనేది ఉండాలి 10th పాటుగా, లేదా 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అప్రెంటిస్ ట్రైనీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, లేదా 3 years ఎక్స్పీరియన్స్ తోని మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లో వర్క్ ఎక్స్పీరియన్స్ అన్న ఉండాలి. సో అదేవిధంగా మనకు డ్రాట్స్మెన్ ఆర్కిటెక్చర్ సంబంధించి 10th క్లాస్తో పాటుగా ఐటీఐ డ్రాట్స్మెన్ కానీ, 10th క్లాస్తో పాటుగా 2 years ఎక్స్పీరియన్స్తో అప్రెంటిస్షిప్ కానీ, లేదా 10th క్లాస్తో పాటుగా 3 years ఫుల్ టైం వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఉండాలి. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ సంబంధించి కూడా ఇదే విధంగా 10th ఐటీఐ లేదా 2 years అప్రెంటిస్షిప్ లేదా 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి 10th అవుతాడు. డ్రాట్స్మెన్లో మెకానికల్, సివిల్ ఉన్నాయి, వాటికి సంబంధించి అదేవిధంగా ఉంది. ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఇన్ కెమికల్ ప్లాంట్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. దీనికి కూడా 10th పాటుగా ఐటీఐలో ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఇన్ కెమికల్ ప్లాంట్ అనేది చేసి ఉండాలి, లేదా 3 years ఎక్స్పీరియన్స్ అని ఉండాలి, 2 years అప్రెంటిస్షిప్ అని ఉండాలి. సో ఇంటీరియర్ డిజైనర్కి సంబంధించి కూడా సేమ్ ఇదే విధంగా ట్రేడ్కి సంబంధించి ఇచ్చారు. సో వాటికి సంబంధించి మనకు మినిమం సెలక్షన్ జనరల్గా అప్లికేషన్ రిసీవ్ చేసుకున్న తర్వాత స్క్రీన్ చేస్తారు. స్క్రీనింగ్ కమిటీ ఆ స్క్రీనింగ్ అయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ క్వాలిఫై
అయిన తర్వాత కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దానికి సంబంధించి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉంటుంది. మినిమం మార్క్స్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. టెక్నీషియన్ సంబంధించి టెక్నీషియన్ 1 కింద మనకు ఓఎంఆర్ బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 10th క్లాస్ ప్లస్ ITI 12th క్లాస్ స్టాండర్డ్తో 150 క్వశ్చన్స్ 2 hours 30 minutesలో ఎగ్జామ్ ఉంటుంది. సో పార్ట్ 1 వచ్చేసి టైం అలాటెడ్ 1 hour ఇస్తారు. మెంటల్ టెస్ట్ 50 క్వశ్చన్స్ 100 మార్క్స్కి 2 marks ఫర్ ఎవరీ కరెక్ట్ అని ఇచ్చారు. నో నెగిటివ్ మార్క్స్ అని ఇచ్చారు. పేపర్ 2 వచ్చేసి 30 minutes 25 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అదేవిధంగా 75 marks క్వశ్చన్స్ 75 marks ఇచ్చారు. 1 negative marks ఫర్ ఎవరీ రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. పేపర్ 3 సంబంధించి కన్సర్న్ సబ్జెక్ట్ కింద ఉంటుంది. 50 క్వశ్చన్లు 150 మార్కులు. 1 negative mark ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో వాటికి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించిన సెలక్షన్ ఆ విధంగా ఉంటుంది. తర్వాత మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. CSIR.RES.in వెబ్సైట్లో రిక్రూట్మెంట్స్ కింద సెక్షన్లో చూసుకున్నట్టయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. 17/9/2026 లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికన్నా ముందుగా ఈమెయిల్ ID, ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కూడా మనము రెడీగా ఉండాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్కాన్డ్ కాపీ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్కి సంబంధించి 10th క్లాస్ మెమో కానీ అప్లోడ్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ అండ్ డిసబిలిటీ సర్టిఫికేట్స్ ఉంటే వాటికి సంబంధించి NOC ఉంటే NOC ఇవన్నీ కూడా అప్లై ఆన్లైన్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసి. సో ఇది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను పూర్తిగా అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.